ఓకే. ఆమె జాబు 6 నెలలు దాంట్లో చేసేట్టు ఇది. తర్వాత ఇది చెప్తుండగానే ఏదో వాడికి దాన్ని ఏమంటారు ట్యాక్స్ ఫైలింగ్ ఓ ట్రైనింగ్ అది వాడు చేసి ఆనంద్ చేత ఆ టెస్ట్ రాయించాడు. వచ్చింది చెప్పాడు మీ ట్యాక్స్ మీరు చేసుకోవచ్చు, మా ట్యాక్స్ చేసుకోవచ్చు, మీకు డబ్బులు వస్తాయి. ఇవన్నీ ఫైనాన్స్ ప్లానింగ్ అంటే అది ఓకే ఆయన చేశాడు. అది ఆనంద్ టెస్ట్ అది చూస్తుండగానే ఓ ఇంటర్వ్యూ పేపర్ పెట్టి ఇట్లా వాచ్ కంపెనీ అది దాని పేరు నార్త్ ఏదో వాచ్ కంపెనీ నార్త్ అమెరికన్ వాచ్ కంపెనీలో టెస్ట్ క్వాలిఫైడ్ టెస్ట్ అంటారు చేసి పెట్టాలి. దాంట్లో మన తర్వాత నీరజాను మా ప్రైవేట్ సెలవుల్లో కూడా పనిచేశాడు. వీడికి ఇంక్రిమెంట్లు కూడా వచ్చినాయి 2 ఇయర్స్ చేశాడు అందుకోసం. సరే ఇప్పుడు ప్రవీణ్ హై స్కూల్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత సో ఆనంద్ జాయిన్ అయ్యారా? ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఈ ప్లాన్ లో వాళ్ళిద్దరు సెట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు నా జాబ్ నా జాబ్కు ఇప్పుడు చెప్పాక ఒక్కరు ఉపయోగం. నా జాబ్ సంగతి ఇంకప్పటికి ఏం తెలియలేదు. ఆయన చెప్పింది ఏంటంటే నాకు అది ఇట్లా మా కొలీగ్ వాడు ఉన్నారు ఇక్కడ అంతా సిస్టమ్ రికమెండేషన్ పెట్టుకుంటుంది మీకు నేను బ్యాంకులో అంటే నాకు డెబిట్ క్రెడిట్ తెలియదు ఇండియాలో. ఎందుకంటే నాకు అకౌంటే సరిగ్గా లేదు. కిడ్నీ బ్యాంక్ ఓపెన్ చేస్తే ఏడాది కాకుండా అది పాల్గొట్టి మళ్ళీ డబ్బులు మళ్ళీ వాడు వాడటం అయిపోయింది. సో అట్లా ఉంటే వాడిని నేను బ్యాంకులో జాబ్ ఉన్నా సరే నేను నాకేం తెలుసు హరి అంటే మీకేం లేదండి నేను చెప్తాను అక్కడ చీరేసేయండి అటు ఇంతకు మించి మీరు అక్కడ చేసేందుకు ఏం లేదు. జాబ్ కూడా తేలికైన జాబ్ మీకేం అది ఎంట్రీ లెవెల్ జాబ్స్ అంటారు అవన్నీ పార్ట్ టైం కాదు పార్ట్ టైం ఇట్లా నీకు చెప్పాను. ఇది మళ్ళీ ఈ పెంటా రవి గారు అందులో ఆయనతో పనిచేసే కొలీగ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ ఫస్ట్ అమెరికా న్యూయార్క్లో ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్కి రైట్ సైడ్కు బ్రాడ్వే రైల్కి రైట్ సైడ్కి ఉంటుంది. సో అక్కడ నాకు ఎన్ని ఆలోచించాలంటే వాడు నేను అక్కడి నుంచి మనకి ఎక్కడికి పోకల ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి దిగిపోతే ఇక్కడ ట్రైన్ అక్కడ దిగే సభ్యులు దిగారంటే రోడ్ క్రాస్ చేస్తే బ్యాంక్ కమ్యూటింగ్ కూడా ఈజీ $1 ఏది దాంట్లో వెళ్తాయి ట్రైన్కి ఇది సబ్వే ట్రైన్ అది పెట్టేసుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇది సో ఇవంతా బాగానే ఉంది. కానీ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత బాబాయ్ గారు మీకు 15 డేస్లో వచ్చేసుకుని 2 వీక్స్ అని చెప్పారు. ఇప్పటికి 20 రోజులు అయిపోయింది. ఆయన చెప్పిన టైంకి 20 రోజులు అయింది. ఇంకా 10 రోజులు ఉంది. 2 వారాల లోపు వస్తుంది అని చెప్పారు. సో హోప్ఫుల్లీ అనుకున్నాను ఇవాళ సాయంత్రం వచ్చేసి మళ్ళీ ఏదో గుడ్ న్యూస్ చెప్తాడు అనుకుంటే వచ్చేసి బాబాయ్ గారు అది వెనక్కి పోయింది అతనికి ఏదో వీలు పడేదట కాదు. సరే మళ్ళీ మొదలు దాంట్లో మా మామయ్య మనం దీన్ని ఏమంటారు వేర్ హౌస్ దాంట్లో ఎవరు తెలిసిన ఆయన అక్కడ ఉంటే ఆ దగ్గర తీసుకెళ్ళి అది చెప్పింది కూడా నాకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. అతనితో ఏం చెప్పారంటే నాతో చెప్పలే అతను ఏం చెప్పారంటే ఇట్లా ఏ జాబ్ అయినా పర్వాలేదు కావాలి కాబట్టి దాంట్లో చూడండి అంటే ఆయనకేంటి ఈయనేమో డాక్టరు ఇండియాలో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా తెలుసు ఆయన అప్పుడప్పుడు ప్యాక్ ఆడటానికి వస్తాడు అనమాట. ఏం చేస్తాడు ఆయన లోపల ఆయనకు ఉందేమో అని చెప్పి ఈయన ముందే చెప్పారు అనమాట. మీ బాత్రూమ్ కడగడానికైనా అతను రెడీ జాబ్ వేర్ హౌస్లో జాబ్. ఏం జాబ్ చేస్తాడన్నా మాకు అక్కర్లేదు. బట్ ఇది రెడీ ఫర్ బాత్రూమ్ వాష్ అయినా ఇది ఆయనతో చెప్పినట్టే నాకు చెప్పినట్టే కదా. మరి నాకు అప్పటిదా తెలియదు బాత్రూమ్ పెడాలని వస్తుంది. సరే అన్నాడు. నేను తప్పకుండా చెప్తానండి రావు గారు అని చెప్పాడు. పర్మిషన్ వచ్చిన తర్వాత ఇక నేను లెక్క వేసుకుంటుంటే ఎన్నమ్మా 20 రోజులు ఉన్నా కదా ఇంకో వారం రోజులు 24 రోజులు అయిపోయింది. ఇంకో 3-4 రోజులు అయిపోయింది. సడన్గా సాయంత్రం వచ్చేసి బాబాయ్ గారికి మీకు ఉద్యోగం వచ్చింది. ఇదే హరి 4 రోజుల ముందేమో రాలేదు అయిపోయింది మీరు పెళ్లి జాయిన్ అవ్వాలి.
మీ నామోషి వదిలేసి అదే మీ ఇగో వదిలేసి దేనికైనా నిలబడ్డారు టెస్ట్ గా నిలబడ్డారు. పర్ఫెక్ట్ ప్రిపేర్ చెప్పిన దానికి మనం అన్ని ఈవెన్ ఈ 4 రోజుల్లో కూడా నేను రాదు అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో నేను షికాగోకి వెళ్ళటానికి అంతా వేస్తుంటే అప్పుడు ఆయన నా పాపం హరి దగ్గరకు చెప్పాడు, బాబాయ్ గారు మీకు ఏదో 30 days అని చెప్పారంటే చెప్పి 30 days కావాలంటే సూట్ కేసు బయటపడేస్తాను అనుకుంటున్నారా ఏంటి, ఇక్కడ కాదు ఇది ప్రయత్నం చేసాము కాబట్టి ఒక చోటు వస్తుంది అన్నాడు. సాయంత్రంకి జాబ్ వచ్చిందని చెప్పాడు. పొద్దునప్పుడు ఈ మాట అనేది వెళ్ళాడు. అంటే నేను పడే కంగారు అది తెలిసిపోతుంది. ఇక 4 రోజులు రాకపోతే ఇక నేను చేసి వెళ్ళాలి కదా అని చెప్పాను. నేను వీళ్ళ ఎవరికి చెప్పను, పిల్లలకి ఎవరు చెప్పండి, అది దిశలోనే మైండ్ ఆఫ్ కుకింగ్. ఓకే అయిపోయింది. ఇప్పుడు సాయంత్రం జాబ్ రేపు వెళ్ళాలని చెప్పారు. ఇల్లు మారటం కాదు, ల్యాండ్ మార్క్ పెద్దది ఉంది, అది చెప్పాడు ఈయన. సాయంత్రం చెప్పాడు. ఆ రాత్రి మాకు ఇండియా నుంచి ఫోను, మా నాన్నగారు ఎక్స్పైర్ ఇండియా నవంబర్. అప్పుడు ఆ సంవత్సరం నవంబర్లో వచ్చింది కాదు, అక్టోబర్ 26 అయితే దీపావళి అమావాస్యలో భోగి రోజు బాగానే ఉన్నారు. ఆ జపం చేసుకుంటూ కూర్చుంటూ పట్టుబట్టు కట్టుకుంటూ మంచి రామ 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 రామజపం మామూలుగా నేను వచ్చే ముందు రోజు గంట, ఉదయం గంట, సాయంత్రం గంట చేస్తుండేవాడు. ఇప్పుడు నేను రామనామం రాసేటట్టు ఆయన రామనామం జపం చేస్తుండేవాడు. నేను వచ్చిన తర్వాత దాన్ని ఇంటెన్సిఫై చేశాను. దానికి ఎవరికి తెలియదు, ఎన్ని గంటలు వస్తుంది లెక్కలేదు. దాంట్లో అట్లా కూర్చొని బ్రెయిన్ హెమరేజ్ వచ్చి బట్ దాని తర్వాత వీళ్ళు మా బ్రదర్ అక్కడే ఉన్నాడు. మా బ్రదర్ ముందు రోజు అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళితే చేతులు చేపట్టుకుని ఒక్కరోజు ఉంటావా అన్నాడు. అయ్యో అన్నాడని చెప్పి రాత్రి సాయంత్రం మా బ్రదర్ నా పైకి దగ్గర వెంటనే ఈ మాట చెప్పాడు. మధుసూదన్ ఇండియాలో ఉన్నాడు. అప్పుడు దగ్గర పెట్టి వచ్చాడు, ఎందుకు వచ్చాడు తెలియదు. మొత్తానికి బాగాలేదని చెప్తే అప్పుడు ఢిల్లీలో ఉన్నారు, చంద్రబాబు వెళ్ళాడు, వెళ్ళి ఇక్కడ తీసుకొద్దామని. అదే నేను అంత టైం 2-3 గంటలు వచ్చేసాను నేను. అప్పుడు జగ్గైపేటలో ఉన్నాడు, ట్రాన్సిట్లో ఉన్నాడు, జరిగింది. ఇమ్మీడియట్గా వీళ్ళు కార్ తీసుకుని ఆయన కార్లో ఎక్కించుకుని తీసుకొస్తున్నాను. మా బ్రదర్ పనిచేసే నకిరికల్ అని ఇంత వస్తుంది, అక్కడ దాకా వచ్చేసరికి ఎక్స్పైర్ కాల్ ఆయన ఒడిలో పడుతుంది. సో రేపు జాబ్లో చేరాలి నేను. ఈ రాత్రి ఇంతకంటే ట్రాజిక్ మూమెంట్ అంటారా, డైవర్స్ అంటారా, ల్యాండ్ పాయింట్ అంటారా ఇది. దీనికి ఇప్పుడు మీకు ఇందాక ఆ లెటర్ చెప్పినందుకోసం బర్న్ ఎవరు పెట్టేసి నేను ఇప్పుడు సెంటిమెంటల్కి వెళ్ళిపోయినాను అనుకోండి, ఏమవుతుంది? జాబ్ చేయాల్సిన నేను కదా, ఫ్యామిలీ కూడా కదా. నేను వెళ్ళి ఎట్లా జాబ్ రాదు అనుకుంది. జాబ్ వస్తే వీళ్ళేమో వీళ్ళని స్కూల్లో చేర్పించి వాడిని ఇది చేసి నేను అట్లా వెళ్ళిపోతే ఏమో తెలియదు. నమస్కారం చేసి మా అమ్మ ఫోన్ చేస్తే గిరు తిరగటమే. ఎంత డబ్బులు తెలుసు, 92లో ఫోన్ అంటే మా అమ్మతో ఒక్కసారి మాట్లాడి, అమ్మ నువ్వు ధైర్యం చెప్పు. ఓకే అది అయిపోయింది, అక్కడికి అది అయిపోయింది. 26 ఈ ఎవరైతే ఈ జాబ్ అని చెప్పాడో హరి, ఆ రోజు ఆయన బర్త్డే, నేను వెళ్ళి జాబ్లో చేశాను. గంటకి $8, 4 గంటలు. ఇది ఉదయం మధ్యాహ్నం 2 గంటల నుంచి 2 to 6 అనమాట. బట్ ఓవర్ టైం ఉండే అవకాశం ఉంటుంది, మీరు ఎప్పుడైనా అడుక్కోవచ్చు. ఓవర్ టైం అంటే 1.5 ఇస్తారు. సో బాగుంది. 1.5 అనేది వాళ్ళు నా అదృష్టం ఏంటో డబల్ ఇచ్చాను. నేను చేసే జాబ్ దాంట్లో సూపర్వైజర్ అతను వెళ్ళిపోతే నేను పనిచేసిన 2 నెలలకే అదే జాబ్ నాకు ఇచ్చాను. అసలు చాలా ఆయన అసలు ఆ జాబే ఎదకటమే వెతిక అన్ని బ్యాంకులో నుంచి వస్తాయమ్మా, ఏవి చెక్కులు. దాంట్లో $10 దగ్గర నుంచి $10 మిలియన్, $100 మిలియన్, 10 కాదు $100 మిలియన్ వస్తాయి. ఈ $10 చిన్న అన్నీ కూడా మాకు సంబంధం లేదు.
మేము ఓవర్ 100 మిలియన్ అని కూడా దాంట్లో షార్ట్ అవుట్ చేసి మేము పక్కన పెట్టాలి. ఒక న్యూయార్క్ మొత్తం 23 బ్రాంచులు ఉన్నాయి. 23 బ్రాంచుల నుంచి అవి వస్తాయి, ఆ బ్యాగులు వస్తాయి. అవి ఇద్దరు సూపర్వైజర్ అక్కడ ఉన్నాయని అవి రిసీవ్ చేసుకొని మాకు వర్క్ ఇచ్చారు. ఒక నెల రోజులు ఆయన సిక్ అయిపోయి ఆయన వెళ్ళిపోయినాడు. ఆ జాబ్ నాకు ఇచ్చారు. నేను అప్పటికే నేను ఆ నెల రోజుల్లోనే నాకు 2 hours ఎక్స్ట్రా ఓవర్ వర్క్ ఇచ్చాను. ఆయన సిక్ అయ్యి ఎప్పటికప్పుడు వస్తుండేవాడు. నాకు ఆ 2 hours అంటే 8 అప్పుడు 2 to 8 ఆల్మోస్ట్ 6 hours చేశాను. సో మొత్తానికి $350 నాకు రావటం మొదలుపెట్టింది. సో ఇక్కడ ఎవరు ఏమేమో బేబీ సిట్టింగ్ చేస్తే ఆమె కూడా 150-200 పని మర్చిపోతుంది. కాదు 100 కాదు మొత్తం 250 అట్లా కలిపి 200-250 వస్తాయి. ఏదో 250 వస్తాయి మంత్ 4 వారాలకి అట్లా. సో మరి మాకు ఉండటానికి ఇల్లు కావాలి కదా. ఇది కూడా మళ్ళీ ఆయన ఫ్రెండ్ టైలర్ అని చెప్పి గుజరాత్. మా దగ్గర ఏం బట్టలు ఉన్నాయి, ఏం మంచాలు ఉన్నాయి. ఆయన ఇల్లు ఇవ్వటం కాకుండా మాకు కావాల్సిన బెడ్, మంచం, వీడు, టేబుల్, డైనింగ్ టేబుల్ అన్నీ ఆయన ఇచ్చాడు. ఇప్పుడు గుజరాత్ వాళ్ళు ఏంటంటే పడేరు. అప్పట్లో వాళ్ళు ఈ గరాజులో కార్లు పెట్టకుండా కార్లు దాంట్లో నిండే ఈ సామాన్లు పెట్టుకుంటేవాడు. మాకు చూపించి మీకు కావాల్సింది తెచ్చుకున్నాను. సరే ఏమో కావాల్సిన కూర్చొని టేబుల్, ఒక బెడ్, మేమైతే కింద పడుకోవడానికి. మీకు అది ఏంటంటే బేస్మెంట్ ఇల్లీగల్. బేస్మెంట్ ఆయన అద్దెకి ఇవ్వడానికి అవకాశం ఉంది, కానీ ఆయనే ఫినిష్ చేశాడు. మేము ఇల్లు ఖాళీ చేయడానికి కారణం అదే. వాళ్ళు ఇచ్చేటప్పుడు 6 నెలల ముందు 6 నెలలు అని చెప్పారు. ఎందుకంటే మేము కూడా సరే బేస్మెంట్లో ఉంటాం కాబట్టి 6 నెలలకని చెప్పాలనుకున్నాము. ఈ 6 నెలల లోపల మేమేంటి, వీడు ఆనంద్ వచ్చాడు పలుకు. మేము ఇప్పుడు దీని కాదు, మేము వాడు కాలేజీలో కూర్చోవాల్సిన టైం సేమ్ డే ఫ్లైట్లో కూర్చొని October 12th వచ్చాం దాంట్లో. సరే వచ్చినప్పటికీ ఇక్కడ దీంట్లో సరే వాడేమో అక్కడ ఉంది. గమ్మత్ చూడాలి అంటే మీరు ప్రవీణ్ ఇక్కడ ఉన్నారు, ఆనంద్ వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఈ కంప్యూటర్లు వాళ్ళు చూసుకుంటున్నారు, వాడు ఇక్కడ ఉంటాడు అన్నారు. ఇక్కడ నీరజ వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు మేము ఈ రెంట్కు దానికి మా ఆమె డబ్బులు రెంట్కు సరిపోయింది. రెంట్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ పైసలు ఎంత అని చెప్పకపోయినా బట్ ఆ రెంట్కు సరిపోయింది. ఇప్పుడు మా మామయ్య అన్న మాట చెప్తుంది, ఒకటి రెంట్కి సరిపోతుంది, ఇంకొకటిది నీకు సరిపోతుంది అన్నట్టుగానే మా ఇద్దరు నాదేమో మిగతా దీనికి అకౌంట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ టైం బిల్లు అకౌంట్ దాంట్లో పడతాయి కదా. మనం చేతిలో డబ్బులు తీసుకుంటే అది లేవు కదా, బ్యాంకులో వేస్తే దాంట్లో వేస్తే. సో అది హౌ ది స్ట్రక్చర్ స్టార్ట్. బ్యాంక్ జాబ్, ఈ బ్యాంక్ జాబ్ 2 అయిపోయింది. ఎంత ఉంది ఇప్పుడు దీంతో నేనేంటంటే నా ఉద్దేశం ఏంటంటే భగవద్గీత ఉంది, దాని గురించి కొంచెం మరి విప్లవంగా కాకుండా అదే వెళ్ళిపోతే అప్పుడు అది అయిపోతుంది. ఇప్పుడు ఈ జాబ్ అయిపోతే ఇంకెళ్ళలేదు. ఈ జాబ్ బ్యాంక్ అయిపోయింది. ఇప్పుడు మా నాన్నగారు పిల్లలు కదా, అప్పుడు అంటే నేను 2000 సంవత్సరాల కోసం 2 సార్లు వెళ్ళి వచ్చాను. మళ్ళీ 2 సంవత్సరాలు 2.5 years మళ్ళీ వెళ్ళాను. మా అమ్మగారికి ఒంట్లో బాగా చూడటానికి ఎవ్రీ ఇయర్ వెళ్తూ వచ్చాం. ఇంత చేస్తే అది అంటే కాదు, మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ పర్ఫెక్ట్గా ఉందంటుంది. ఎవరిని ఒక పైసలు అడగలేదు. ఆ రోజు అప్పటిదాకా మేము చెప్పే కదా, నీరజ దగ్గర $5 తీసుకున్నాం తప్ప నుంచి మా మామయ్య ఇంకోటి క్రెడిట్ కార్డు కొట్టించాడు. అరే నేనేం ఇవ్వలేను, ఇది ఒకటి దగ్గర పెట్టుకో, అవసరానికి ఖర్చు పెట్టుకోండి, మరి కట్టండి. కట్టకపోతే $15 పడతాయి. ఇవన్నీ అని చెప్పి కార్డు ఇచ్చాను. సో అవసరానికి వాడుకోవడానికి కట్టాను. మేము టికెట్ దాంట్లో పోనే వెళ్ళాను. అక్కడికి మళ్ళీ వచ్చి నెల చెప్పి తీర్చుకోవడానికి పెట్టాను.
సో మేము 6 నెలలకు వాడు పక్క వాళ్ళు ఇల్లు ఖాళీ చేయించారు. మేము ఖాళీ చేద్దాం అనుకోలేదు. ఇంకో 6 నెలలు ఉంటే కాస్త బెటర్ పొజిషన్లో ఉండి వెళదాలి అనుకుంటే వాళ్ళు నోటీస్ ఇచ్చేసారు. పక్క వాళ్ళు చూసి వీళ్ళు కంప్లైంట్ చేశారు. వీళ్ళు మాకు నమస్కారం చేశారు. మేము అప్పుడు ఫస్ట్ టైం. ఇప్పుడు ప్రవీణ్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఈ 2 years దాంట్లో గ్రాడ్యుయేషన్ అయిపోతే వీడు కాలేజీకి వెళ్ళాలి. అప్పటికి కంప్యూటర్ అన్నా కదా, వీడు చూసి వెళ్ళి వాళ్ళకి మా మామయ్య వాళ్ళ కాలేజీకి తీసుకెళ్ళి చూపించాడు. వీడిని ఒకసారి టెస్ట్ చేయమని చెప్పి ఏమొచ్చిందో ఏమిటి అది చూసి వీడికి 6 credits వచ్చినాయి. బట్ నేర్చుకుంది ఏంటి దాంట్లో ఆల్రెడీ 6 credits దాంట్లో నేర్చుకుంటాను. 6 credits ఉంది. సో వాడి కాన్ఫిడెన్స్ వచ్చింది. జస్ట్ ఎవాల్యుయేషన్ అది అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకుని వచ్చాడు. ఏంటి కోర్స్కి నేను వెళ్ళలేదు. ఎన్జిఐటీలో అప్లై చేసి తీసుకున్నాను. నేను వెళ్ళలేదు. వాడంటే వాడంతా వాడు వెళ్ళాడు. వెళ్ళి కంప్యూటర్ సైన్స్ ఏంటో అప్పటిదాకా సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఉందని నేనే అనుకుంటే సరిగ్గా అదే టైంలో మా షటకుడు వచ్చాడు. ఆయనకు డొక్కు కారు ఉంది ఆయన దగ్గర. ఆ కారు ప్రవీణ్ ఇందాక కారు అన్నాడు. ఆ ఫస్ట్ కారు ప్రవీణ్ స్కూల్లో వాడికి ట్రైనింగ్ ఇప్పిస్తే ఏది డ్రైవింగ్ లైసెన్స్ అక్కడ వస్తే వాడికి దాంట్లో స్కూల్లో గ్రాడ్యుయేషన్ అవుతూ కారు కూడా ట్రైనింగ్ ఇచ్చింది. మరి కారు కావాలి కదా, కారు కావాలంటే ఈయన అన్నాడు నేను కారు ఇస్తాను 1500 దాని రేటు, నెలకు 500 చొప్పున ఇవ్వండి అన్నాడు. నెలకి ఇవ్వకపోయినా 3 కిస్తీల్లో ఇస్తాను. నెలకి ఇస్తామని ఎప్పుడు ముందే నేను చెప్పలేదంట. ఓకే నండి అని. సో కారు దింపి వాళ్ళే దింపారు. ఆ దింపినప్పుడు వచ్చి మా ఆనంద్ని ఇది ఒక్కటి చెప్పేసి కొంచెం చెప్పాను. ఇవి ఫూల్ అన్నాడు వాడు. బుద్ధిందా ఎవరు చెప్పాడు నీకు? ఎవరు చూసాడు? కంప్యూటర్ సైన్స్ ఏంటి? అదొక డిగ్రీ, అదొక టూల్ రా కంప్యూటర్, దానికి కోర్స్ ఏంట్రా? నేనన్నానంటే అయినా సరే నాకు గుండెలు ఇట్టాను. ఆయన అదే ఏమిటో నన్ను మాట్లాడుతున్నాను. బట్ ఆయనతో ఏం మాట్లాడు, ఏదో బాబాయ్ నువ్వు తీసుకుని కావాల్సిన మార్చుకుంటాను అని చెప్పేసి ఆ జవాబు చెప్పేసి అయిపోయింది. మీరు చెప్తే నమ్మమ్మా. మళ్ళీ రెండో సంవత్సరానికి వచ్చేసరికి వీళ్ళు 2 years పూర్తి చేశాడు. 2 yearsలో విత్ గోల్డ్ మెడల్. వీడు తీసుకోలేదు వీడు. ఎన్జిటి నుంచి నాకు గోల్డ్ మెడల్ రాకుండా అదే మెయిన్లో పంపించాడు. విత్ ఏతో వాడు స్ట్రైట్ వచ్చాడు. అప్పుడు వచ్చాడు ఈ మహానుభావుడు. వచ్చి ఏ ఫూల్ అన్నాడో వాడిని కవరించుకొని యూ వెరీ గ్రేట్ థింగ్ అన్నాడు. ఇప్పుడు పద్మా సిస్టర్స్ హస్బెండ్ మాట్లాడాడు. ఆయన ఇప్పుడు డివోర్స్ అయ్యి పిల్లలు సిస్టర్ ఉమా ఉంది. వాళ్ళందరూ ముందుగానే స్పాన్సర్షిప్ తీసుకొని వచ్చినాం. సేమ్ ఇదే ఫ్యామిలీ మొత్తం చేశాడండి ఆయన. ఇప్పుడు అది చెప్పాలంటే మీకు ఈ టైం. సో ఏమిటి ఇది ఆయన వచ్చేసి కంప్యూటర్ సైన్స్ పరీక్షకొని నేను చేరుతున్నాను కంప్యూటర్ అప్పటికి అంత వాల్యూ తెలియలేదు. అమెరికాలో ఉంటూ 10 ఏళ్ళు బట్టి మాకంటే 8 years ముందు వచ్చారు. ఆయన అగ్రికల్చర్ BSc పాస్ అయిన వాడు హోటల్ దాంట్లో మేనేజ్మెంట్లో చేరి MBA చేశాడు. దాంట్లో ఆయన శాలరీ ఎంత అనుకున్నాను అప్పుడే 40,000 వస్తున్నాడు. ఎప్పుడైతే వీడికి ఇది అనేసరికి 2 years అయిపోయింది, 2.5 years అయిపోయింది. 5 రిజల్ట్స్ వచ్చినాయి. వీడికి జాబ్ ఆఫర్ వచ్చేసింది 50,000. అందుకు గడుచుకున్నాను. మా అదే పెద్ద బాబు అనంతరావు ఫోన్ చేసి నా శాలరీ కంటే వాడి శాలరీ ఎక్కువ అడిగింది. అంటే వాళ్ళ మేనేజర్కి తెలియదు వీళ్ళ శాలరీ. అది దట్ వాజ్ ద ఫస్ట్. అప్పటికి ఆ టైంలో వీళ్ళు HR డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికి చెప్పరు. మేనేజర్కి వీళ్ళకి శాలరీ ఇచ్చేవాళ్ళకి తక్కువ ఉంటుంది. వాడు మేనేజింగ్ చేయడం తప్పని వాడు ప్రోగ్రామ్ చేయడం.
పైకి వచ్చి వీడు రావటం జావాతో వచ్చాడు. జావాలో ఎవరు లేనప్పుడు ఆ జావాతో పోయి. సో ఇవన్నీ ఒక మెయిన్ స్టోరీ. ఈ రోజు మమ్మల్ని అమెరికాలో కాపాడుతున్నది అంటే ఆమె చాలా సంతోషం. ఇక్కడ కూర్చొని చేయడానికి కూడా నాకు అందుకే నేను ఇక్కడ పెడతాను. మీ అంటే ఇప్పటి వరకు మీ ప్రయాణం అమెరికాలో మీరు ఎలా వచ్చారు, మీ ఫస్ట్ మీ ఇద్దరు అబ్బాయిలు ఎలా సెటిల్ అయ్యారు, మీ మొదటి ఉద్యోగం తర్వాత చేయండి లేదు హత్య తప్ప అని చెప్పి ఈ ఉద్యోగం చేస్తుండగానే ఓ పేపర్ అట్లా మా ప్రయాణం చేసే దాంట్లో పడేసింది. అది చూద్దురు కదా, దాంట్లో 2 లైన్లు ఉందమ్మా. అది కనపడదు. రిక్వైర్డ్ హోమియోపతి రీసెర్చ్ అసిస్టెంట్ ప్రిఫరబుల్లీ ఫ్రమ్ ఇండియా డిగ్రీ. ఎవడన్నా చెప్తే నమ్ము. ఇది నేను నా సీట్ పక్కన ఉంటే అంతవరకు పేపర్ తీసేసి కట్ చేసి పెట్టుకొని దగ్గర పెట్టుకొని నేను ఇట్లా బస్సు ఎక్కితే దిగుతుంటాం అన్నమాట. దిగుతుంటే మీకు పైనుంచి వీళ్ళు అపార్ట్మెంట్లు ఉంటాయి, మనవాళ్ళు ఇండియన్స్ ఉంటారు దాంట్లో. వాడి అపార్ట్మెంట్లో నుంచి ఇప్పుడు కనపడుతుంది. ఎవరు కనపడాలనుకుంటున్నాం? సత్యసాయి బాబా 2 చేతులు ఇచ్చి చేయి పెట్టుకున్నాడు. ఇక్కడ నాకు 2 లైన్లు కనపడింది, ఆయన చెయ్యి అక్కడ పెట్టింది. ఓ నాకు ఇది గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సరే వచ్చేసి అరిచేత మళ్ళీ రెజ్యూమ్ని సపరేట్గా ఈ బ్యాంక్ అంటే అది పక్కన ఆ ఇండియన్ రెజ్యూమ్ పెట్టి ఆయన పెట్టేస్తే 4 రోజుల దాకా నాకు రిప్లై లేదు. ఏదో ఆయన ఏదో పెట్టాడు ఏదో. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ వచ్చింది ఆయన దగ్గర నుంచి, రేపు పొద్దున ఇంటర్వ్యూకి రా. డాక్టర్ చెప్తారు సౌత్ ఆరెంజ్ 5 స్టాన్లీ రోడ్ అని ఆ రోడ్. ఆయన సొంత ఇంట్లోనే కింద ప్రాక్టీస్ ఉంటుంది, చాలా పెద్ద బంగ్లా, బుద్ధ బంగ్లా. పైన ఆయన ఉండేవాడు, కిందనేమో క్లినిక్ ఉంటుంది. ఆయన 3 డిగ్రీలు ఉన్నాయి, ఆఫ్రికన్ డాక్టర్, చాలా మంచివాడు. అప్పుడు వీళ్ళకి మాకు అమెరికాలో 15 స్టేట్లో 14 స్టేట్స్లో హోమియోపతి రికగ్నైజ్. న్యూయార్క్లో అన్ని సిస్టమ్స్ రికగ్నైజ్, ఇంక్లూడింగ్ ఆయుర్వేదం కూడా. న్యూ జెర్సీలో ఏది లేదు. అప్పుడు వీళ్ళు కొంతమంది హోమియోపతి మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేశారు. అప్లై చేస్తే వాళ్ళకు కొన్ని 100,000 200 300 చెప్పారు. ఇచ్చి ఇది మీరు రీసెర్చ్ పేపర్స్ ఇస్తే దాన్ని వీళ్ళు అలౌ యూ టు ఉంటారు. దానికోసం రీసెర్చ్ ఎక్కడ ఉంది అంటే రెగ్యులర్ కాలేజ్ ఓన్లీ ఇండియాలో తప్ప ఎక్కడ లేవని చెప్పి. సో అందుకోసం ఆ కాలేజ్ అక్కడికి వెళ్ళిపోయి నేను అది పెట్టాను. మరుసటి రోజు ఇంటర్వ్యూకి వెళ్ళి ఇవ్వ ఈమె ప్రవీణ్ డ్రైవింగ్ తీసుకొస్తూ వెళ్ళారు. ఇంటర్వ్యూకి వెళ్ళారు. లోపలికి వెళ్ళి కూర్చుంటే ఆయన ఇంటర్వ్యూ ఎంత 5 అమ్మ, ఇక్కడ 5 మెంబర్స్ వాళ్ళిద్దరు కూర్చొని నాకు భయం పుట్టింది. పని ఉంటుంది. నన్ను వాట్ ఇస్ హోమియోపతి ఇన్ ఇండియా అని అడిగారు. ఇదంతా చెప్పాను నేను చేసింది. నెక్స్ట్ చెప్తే యూ నో బెటర్ దాన్ బట్ ద బెస్ట్ క్యాండిడేట్ ఫర్ దిస్. 5 అమ్మాడికి వేరే ప్రశ్న లేదు. ఆయన పేరు హోల్డర్, మెయిన్ ఇంటర్వ్యూ చేసింది ఇచ్చింది, కేబిన్ హోల్డర్ అంటారు. సో ఆయన నాకు కెన్ యూ కమ్ ఫ్రమ్ టుమారో అని అయిపోయింది. అయితే ఎట్లా వచ్చావు ఆయన పంపించేసి ఇక్కడ వెళ్ళించు. జబర్దస్త్ 4 రోజులు జవాబు లేనిది మిడ్ నైట్ ఆదివారం ఇంటర్వ్యూ వచ్చింది. ఇంతకంటే ల్యాండ్ మార్క్ తర్వాత ఆయన ఇక్కడ నాకు $8 కదా, ఆయన $10తో ముందు బ్యాంకులో దీంట్లో. తర్వాత ఈ బ్యాంక్ అయిపోయింది. నాకు ఇట్లా ఇండియా వెళ్ళొస్తే సెలవు ఇచ్చింది వాళ్ళే. మళ్ళీ వచ్చేసరికి నీకు ఎక్కువ అయిపోయింది, నువ్వు టెంపరీ జాబ్కి ఇన్ని రోజులు చేయకూడదు, నీకు జాబ్ తీసేస్తున్నావు అని తీసేసాను. ఇంకేం చేస్తాను. అప్పుడు ఈ డాక్టర్ దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి డాక్టర్ ఇట్లా పోయింది. వై వరీ అబౌట్ దట్, ఐ గివ్ ఫుల్ టైమ్ జాబ్, యూ డూ ఫుల్ టైమ్ విత్ మీ, ఐ గివ్ $12. అంటే ఒక హోమియోపతి కాకుండా ఆయన ఒక చేసాడు. సో కొన్నాళ్ళు అది చేస్తుండగానే ఈ
ఈమె 6 నెలలు చేసిన తర్వాత అప్పుడు బ్రోంకైటిస్ వచ్చింది. దాని తర్వాత జ్వరం వచ్చి ఇన్ఫెక్ట్ జాబ్ చేయించుకున్నాను బయట. ఒక్కసారి మీరు బయటకు వెళ్ళండి వచ్చి దాంట్లో వచ్చిందన్నమాట. మైరాన్లో జాబ్ చేసి ఈ బేబీ సిట్టింగ్ అయిపోయింది. ఆ మైదాన్ దాంట్లో చేసేసరికి ఒక వారము 2 వారాలు చేసింది. ఒక పేషెంట్ వచ్చింది, ఈ బ్రోంకైటిస్ వచ్చి మా దాని తర్వాత జాబ్ చేసింది. సో ఇక ఇప్పుడు నేను ఇక ఫుల్ టైం చేయాలంటే ఇన్సూరెన్స్ ఉండవు కదా, టెంపరీ జాబ్ కాదు. నేను డాక్టర్ దగ్గర ఉన్నాను కాబట్టి ఏమైనా కావాలంటే వెంటనే నాకు చెప్తే చేసుకునేవాడు. సరే అప్పటికి చిన్నబాబు కూడా వచ్చాడు మనసు. వీళ్ళు అందరూ కలిసి కాస్త ఏమైనా కావాలంటే మెడికల్గా జవాబు చెప్పడానికి బాగుంది కానీ, కానీ ఇన్సూరెన్స్ అనేది మిగతా రెగ్యులర్గా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకుంది. అప్పుడు ఆలోచిస్తే బ్యాంక్ ఆఫ్ రామచంద్రరావు అని మా చుట్టూ ఒక ఆయన బండారు రామచంద్ర, ఆయన ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నాడు దాంట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది వస్తే అదే అన్నాడు, మా వాళ్ళ మేనలుడికి ఉద్యోగం అక్కడ అడిగితే ఆ గిరి అని ఉన్నాడు, మీరు చెప్పండి సార్ అంటే నేను చెప్పగానే ఇచ్చాడు, చేశాడు. జస్ట్ గిరి జాబ్ వచ్చింది, తను వెళ్ళిపోయినాడు. మళ్ళీ అది ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోతే ప్రవీణ్ బయటకు వచ్చాడు, వాడు ఉద్యోగం ముందు అందులో చేర్పించండి అని అన్నాడు మా హరి. ముందు ఏదో జాబ్ వస్తుంది, 2 అప్లై చేశాడు. ఇదేమో ఇంకో బ్యాంక్, అరబ్ బ్యాంకులో ఇదేమో $7 జాబ్, వాడు $10తో మంచి జాబ్ ఇచ్చాడు. అది వాడు బ్యాంకులో చేయడం ఆనంద్ కాలేజీ చేశాడు. ఇది స్టార్ట్. సో దాని తర్వాత మా ఈ జాబులు మిగతా జాబులన్నీ నేను చేసినవని ఇప్పుడు అక్కడ అయితే ఒక అబ్బాయి జాబ్ చేస్తూ ఇంకో అబ్బాయి చదువుకుంటూ ఇంట్లో అయిపోయింది. తర్వాత 4 ఏళ్ళు మీరు చదివించాడు. వాళ్ళు వచ్చిన తర్వాత అరే నేను ఏదో 2 ఏళ్ళు అడావుడు చేశాను, ఎంజాయ్ చేయలేదు స్టూడెంట్ లైఫ్, నువ్వు ఎంజాయ్ చేయాలి చెప్పండి అని చెప్తే ఇద్దరు బ్రదర్స్ అన్నదమ్ములు ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకొని ఇద్దరు చదువులు చాలా ఇంపార్టెంట్. నేను చేసింది ఏమీ లేదమ్మా, ఇది తప్పితే ఇంకేం చేయలేదు. ఇంతకంటే ఇంకా నాకు చేసే అవకాశం లేదు. నేను ఎప్పటికప్పుడు నాకేముందో దాంట్లో మేనేజ్ చేయటం కానీ ఇది లేదు ఇంకోటి లేదు, ఈ ఏడుపులు లేదు నాకు. అప్పటికి లేదు ఇప్పటికి. అది కాకుండా అన్నదమ్ములు ఇద్దరిని ఒక పంతాన నిలిపి నడిపించాడు, వాళ్ళు నడిచాడు. నేను కదా ఇదంతా కూడా ఇప్పుడు మనం ఇందాక మీ మనవరాలు చెప్పింది ఏమిటి హిందూయిజం అని అడిగితే చెప్పింది అనమాట. నాకు పుట్టినప్పటి నుంచి ఇద్దరు తాతయ్యలు అమ్మమ్మలు బాబు ఉంటారు, నాకు ప్రత్యేకంగా నేర్చుకోవాలని లేదు, అది ఆటోమేటిక్గా వచ్చేసింది. అలాగే మీ పిల్లలకు కూడా మీకున్న ఉంటుందండి దాని తాలూకా ఇంపాక్ట్ తప్పకుండా అది కనబడుతోంది. నెక్స్ట్ తరానికి కూడా తర్వాతి తరానికి కూడా పాస్ అయింది. మీ మనవరాళ్ళు కూడా మీ గురించి బాగా మంచిగా చెప్పుకునేదాకా మీరు ఇద్దరు మనవరాళ్ళు దైవకృప. ఇప్పుడు మీ అమెరికా ప్రయాణము, ఉద్యోగాలు, ఇక్కడ నిలదొక్కుకోవడం, మీ పిల్లల్ని సెటిల్ చేయడం. మధ్యలో మనసులో దగ్గరికి వెళ్ళాను నేను. తర్వాత అదొకటి ఇంకా 6 నెలలు కాబట్టి చెప్పేసి మా చిన్న మనవరాలు పుట్టిన దానికి సరి అది అంటే అది వద్దాం. ఇది నాకు ఇంట్రెస్ట్ ఏమిటంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు, ఇక్కడ సెటిల్ అయ్యారు, అంతా బాగా. కానీ మీ ఆధ్యాత్మికం వైపు తిరగడం, దానికి మీకు భగవద్గీతను ఎంచుకోవడం, భగవద్గీతను అనువదించాలి, తెలుగు సరళమైన తెలుగులో అందరికీ ఉపయోగపడేటట్టుగా. అసలు దాని గురించి కొద్దిగా చెప్పండి మాకు, ఎట్లా చేశారు ఏంటి అసలు. అంటే దానికి మీ నాన్నగారు రామ అనుకుంటే ఆయన చెప్పమా, లేకపోతే ఎలా మీకు అసలు మీ ఒకటి భగవద్గీతకమ్మా చిన్నప్పుడే కాదు, 18 ఏళ్ళప్పుడు నాకు మధ్యలో నేను హోమియోపతి చదువుతూ ఆఫ్ చేయాల్సి వస్తుందని భయపెట్టాను. ఒక పొలాలన్నీ డబ్బులు కష్టమైపోయింది. నేను చెప్పాను ఏం పర్వాలేదు, నేను ఈ సంవత్సరం ఇంట్లో ఉండి వ్యవసాయం చేయిస్తాను, ఉంటానని చెప్పాను. అప్పుడు ఒక 2 వారాలు 1 నెల రోజులు ఉన్నాను ఇంట్లో. ఉన్నప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు భగవద్గీత చదువుతుంటే వాళ్ళు రూపాయి పుస్తకం 2 లైన్లో ఉంటుంది దాంట్లో. ఆ మీనింగ్ పట్టుకుని చూస్తే
మొట్టమొదటి ధర్మం ఒకరి నుంచి ఫస్ట్ దగ్గర నుంచి ఫస్ట్ శ్లోకం దగ్గర నుంచి అయిపోయిందా? ఆ ఫస్ట్ శ్లోకం దగ్గర నుంచి మొదలుపెట్టుకుని అట్లా పోతే ఆ చాప్టర్లో ఏది ఉంటే ఆ పేజీ పైన రాసుకున్నాను. దాని గురించి ఇది నాకు అర్థమైంది. అర్జున విషాద యోగం అర్జున ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ అన్నంత అక్కడి నుంచి మొదలు ఆ పేజీలో 2 ఉంటాయి. ఇక్కడ తర్వాత నుంచి 3 అటు ఇటు ఉంటాయి. ఈ 2 లైన్ల గురించి ఈ 2 శ్లోకాల గురించి ఆ 5 మినిట్స్ ప్రతి పేజీకి నాకు తోచింది ఏమిటి అట్లా రాసుకుంటూ వెళ్ళాను. సరే, ఇదేమో బ్యాక్గ్రౌండ్ స్టోరీ. అప్పటికి ఇది రాసిన తర్వాత మళ్ళీ అమెరికా ఇది చదువు అయిపోయి అమెరికా వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ 20 ఏళ్ళు ఇది జరిగిందేమో 1969 జరుగుతాయి. ఇప్పుడు నేను చెప్పే ఇన్సిడెంట్ మళ్ళీ నేను 2005లో నాకు జరిగిన ఇన్సిడెంట్ చెప్తా. ఇది ఒకటి స్టోరీ. దాని ముందు ఒక రాత్రి పూట మిడ్నైట్ 2-3 ఆ టైంలో నాకేమిటి అంటే చెవులో ఒక కాదు ముందు చెవు కాదు ఎదురుకుంటా మన పాము ఇప్పటికీ నా కడుపు నేను బొమ్మ వేసాను. ఆ బొమ్మ వేశాను, పిక్చర్ వేశాను. అది ఎందుకంటే కిందికి రాగానే నాకున్న పిక్చర్ ఎట్లా కావాలి. ఆ పాము ఇట్లా పడిగ పెట్టింది, పైన మణి మెరుస్తున్నది ఉంటే ఇట్లా మెరుస్తున్నది. దీనికి ఆశ్చర్యపోతున్నాను. ఈ పక్క నుంచి ఒక గొల్ల పిల్లవాడు వచ్చి ఇంత పడుతుంటా అలా పడుతూ చెవులో పెట్టేసి ఊతున్నాడు. ఊతే ఒకటే చెవు పెద్దలు వచ్చి ఒక్కసారి లేచాను. పక్కన ముందు కదా శ్రీమతి గారు ఏమిటి ఆ గొల్ల కేకలని ఎగ్జాక్ట్ వర్డ్. లోపల గొల్ల పిల్లవాడు అన్నానా, ఇక్కడ ఇవన్నది గొల్ల కేకలు. ఇప్పుడు అన్నాడు ఏమిటి గొల్ల కేకలు. ఏదో కళ వచ్చింది, నువ్వు పడుకో అని చెప్పి పడుకోమని చెప్పి నేను కిందికి వచ్చాను. నేను కిందికి వచ్చి నా అలాగే విఎంపీ గారు అక్కడ అయితే వాళ్ళ ఫాదర్ ఉన్నారు. ఆయన పరిగెత్తుకుంటుంది. ఏమిటండి ఏమిటి ఏదో ఎదుగుతున్నారు, ఎక్కడైతే ఏమైందని టైం చూస్తే 3:30-4 ఎత్తులు టైం. లేదండి ఇట్లా వచ్చింది అంటే సరే అన్నా. ఇది ఎంత ఉద్వేగం ఉందంటే వేడి 104 టెంపరేచర్ ఉంటే ఎట్లా ఉంటుందో బాడీలో అంత ఇదిగా ఉంటుంది. ఆయన పక్కన కూర్చున్నాను. నేను చెప్పేది నేను పక్కన కూర్చోండి, నేను ఇప్పుడు నాకేదో ఒక పద్యం లాగా వస్తున్నది, నేను రాస్తుంటాను, మీరు చదువుతూ రాస్తుంటే మీరు వింటుండండి అన్నాను. కానివ్వండి అన్నాడు. నేను చెప్పాను చెప్తాను. ఇప్పుడు దాంట్లో ఉన్నాయి ఆ 18 పద్యాలు, వరుసగా 18 పద్యాలు. కృష్ణుడు ఎక్కడ పుట్టాడు, ఎట్లా పుట్టాడు, భగవద్గీత ఏం చెప్పాడు, అంతవరకు సరిగ్గా 18తో అయిపోయింది. అంతే అయిపోయింది. ఇక మరి రొటీన్ కార్యక్రమంలో పడిపోయాను. ఇది ఎప్పుడైతే అయిపోయిందో ఇది దీనికి ఇన్స్పిరేషన్ అంతా కూడా నాకు ఎందుకు సత్యసాయి బాబా గంట కొడుతున్నట్టు. ఎక్కడ సత్యసాయి బాబా నాకే కనపడ్డా, కానీ ఆయన యొక్క ఇన్స్పిరేషన్ ఏదో నాకు కొడుతున్నాను. సో ఇది బాబా ఏదో నాకు ఒక పెట్టాడు అని అనుకొని కూర్చొని ఇక అప్పుడు భగవద్గీతని నేను ఆ పాత పుస్తకం చెప్పాను కదా, ఇన్ని రోజులు అయినా ఆ పుస్తకం నా వెంట ఉన్నాను. వచ్చింది దాంట్లో. నేను రాతాను, నాకే పుస్తకం ఏం లేదు, ఏ పుస్తకం లేదు. అటువంటిప్పుడు ఇప్పుడు నేను ఎక్కడి నుంచి రాస్తానని కూడా లేకపోతే ఆ పుస్తకం పైగా పైన రాసింది ఉంది కదా, ఇక అది పెట్టుకుని లైన్ పెట్టి నా ఉద్దేశం ఏంటంటే భక్తి యోగం వరకు రాద్దామని 12th చాప్టర్. ఎందుకు 11కి విశ్వరూప దర్శనం అయిపోతుంది, భక్తి యోగం రాసేస్తే మనకు సాటిస్ఫాక్షన్ అనుకొని అంతా రాస్తే ఆనందం నాన్న చదువు నేను రికార్డ్ చేస్తాను. అప్పుడు వీడియో ఆడియో రికార్డ్ చేసి దాంట్లో పెట్టాడు. పెడితే ఇది మామయ్య చూశాడు. నాకు మామయ్య పంపించాడా చూసాను. ఆయన ఫోన్ చేసి దుర్గాప్రసాద్ అది రాసింది బాగుంది, కంటిన్యూ చేయండి అంటే, లేదు మా ఆయన ఇట్లా ఇంతవరకు అనుకున్నాను. అనుకోవడం ఏంటి,
అంతవరకు రాసావు కదా, ఇంకెందుకు రావు, మిగతా అది కూడా రాసి మొదలుపెట్టు అన్న తర్వాత మిగతా కూడా అప్పుడు రాశాను పూర్తి చేస్తాను. ఎప్పటి నుంచి 2005 నుంచి 2005లో జరిగింది ఇది. 2000 అంతా ఒక సంవత్సరమే. 2006-7 అన్నితో పుట్టిన 2007. 2006లో మా అన్నయ్య షష్ఠి పూర్తి. ఆ షష్ఠి పూర్తి టైంకి అది దాన్ని అసలు ప్రింట్ చేద్దామని ఐడియా లేదు, రాసి పెట్టుకున్నాం, అయిపోయింది. అది రాసేటప్పుడు మా మామయ్య అన్నాడు, ఈయన ఏమన్నాడంటే నీ దగ్గర ఏం పుస్తకం లేకుండా రాస్తున్నావు. మామయ్య రాసింది ఇట్లా ప్రింట్ చేసింది త్రేట గీతలు రాశారు మా మేనమామ పెద్ద ఉన్నదని తెలుసు, అది ఇస్తాను, అది నువ్వు దగ్గర పెట్టుకుని నీకు కలుపుకుంటు నేను చెప్తాను. మామయ్య ఇప్పుడు పోతాను, ఎందుకంటే నేను రాసిన దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ పడిపోతుంది, ఆటోమేటిక్గా అది చూసి రాయటం మొదలు పెడతాను. అందుకోసం ఇది మొత్తం పూర్తయ్యేదాకా ఇంకా నాకు ఇది రాస్తున్నానని చెప్పి తెలిసి ఇండియాలో మా హెల్త్ ఇన్స్పెక్టర్ ఒక నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు అక్కడి నుంచి గీతా మకరంలో పంపించాడు. అది పంపించి పెడితే దాన్ని కూడా ఓపెన్ చేయాలి. ఏమిటంటే నాకు యాదృచ్ఛికంగా మీకు ఏది వచ్చిందో ఏది సింక్ అయింది దాంట్లో వచ్చింది, అది నేను దాంట్లో పెడతాను. దాని తర్వాత ఇక మిగతావి ఎట్లుంటే అట్లా అవుతుంది. ఈ రోజు కమ్మ నేను 1 నుంచి 700 శ్లోకాలు, ఒక్కొక్క శ్లోకం 100 సార్లు చదువుకుంటా, కానీ ఒక్క శ్లోకం నాకు రాదు. ధర్మక్షేత్రీయ పురుష సమవేత శివాన్ని ఒకటి చెప్పడం నీకు నాకు అదే గగనం. అద్వేష్ట సర్వభూతాన అది చెప్పమంటే అది చెప్తా. ఇట్లా సెలెక్టెడ్ తప్పితే అసలుకు నన్ను ఈయన అడిగాడు, విజయవాడ బ్రదరు ఒక ఆయన శాస్త్రి గారిని ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో ఇట్లా మా బావగారు రాశాడు భగవద్గీత, అప్పటికి ఆ పుస్తకం వచ్చింది అంటే పేజీ 2 చదవండి వింటాను అన్నాడు. నాకు రాదు పుస్తకం పుస్తకం నేను రాసిందే నేను రాసింది చదవలేను. ఆయన అంతతో కొట్టేశాడు, లేదు అన్నాడు, అయిపోయింది. ఆ తర్వాత నేను ఇది ఎవరు మన యోగానంద, ఆయన పేరేంటమ్మా, శివానందమూర్తి గారి దగ్గరికి వెళ్ళి, ఇది ముందు కృష్ణకుమారి గారి దగ్గరికి పోతే ఆమె ఏమన్నదంటే సాయిబాబా ఇది కాబట్టి ఆమె మీకు బాబాయ్ రాయించాడు, ఇది మీకు అందరూ సందేహం లేదు, నాకు భద్ర కళ్యాణం రాయించాడు, ఇది బాబా రాయించాడు, మీరు ఐడియా ఉంటుంది భద్ర కళ్యాణం అని సత్సాయి బాబా మీద ఆవిడ డాక్టర్ కృష్ణకుమారి గారు ఆవిడ రాసింది. దాని అది ఈయన ముందు ఈమె చెప్పి ఆయన దగ్గర పంపించింది, శివానందమూర్తి గారిని పంపించి మీరు ఆయన అంటే నేను అనుకుంటున్నా అదే రోజు శరత్చంద్ర ఉన్నాడు, అప్పటికి ఆయన పరిచయం ఉన్నాడు, సార్ ఇవాళ ఆయన దాంట్లో మీటింగ్కి వస్తున్నారు, మీరు కలుస్తా అన్నారు కదా, అక్కడ కలవచ్చును అన్నాడు. సరే అని చెప్పి ఆ పుస్తకం దగ్గర పెట్టుకుని ఆయన దానికి వెళ్ళి ఆయన ఆ రోజున హెడ్డింగ్ ఏమిటా అంటే రమణ మహర్షి గురించి చెప్తాడు, రమణ మహర్షి గురించి చెప్తాడు అని స్పీచ్ గురించి ఆయన వాళ్ళు చెప్పారు. రమణ మహర్షి గురించి చెప్తా అని చెప్తూ భగవద్గీత గురించి చెప్పాడు. నేను అక్కడ ఎదురుకుండా కూర్చున్నాను, సరస్వతి ఆయన ప్రోగ్రామే కాబట్టి నన్ను ముందు సీట్లో కూర్చోబెట్టాడు, అది చెప్పారంటే భగవద్గీత చెప్తున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది అనమాట, ఏమిటి నేనేమో ఇది భగవద్గీత దగ్గర పెట్టి కూర్చున్నాను ఇట్లా అన్నాడు అని చెప్పి ఆయన మెట్లు దిగి వస్తుంటే ఈయన చేత పంపిణీ చేయించాను. అప్పుడు ఆయన అప్పటికి నాకు డిసైడ్ కాదు ఎవరితో ఏమని చెప్తే మీరు ఆయన దగ్గరికి వెళ్ళినట్టు తర్వాత మీరు ఆలోచించుకోండి, అది ఆ రకంగా ప్రేరేపింపబడి అది అక్కడికి వెళితే ఆయన మెట్లు దిగి వస్తుంటే ఈ పుస్తకం పట్టుకొని వెళ్ళి వారికి ఇస్తే చూసి చూసి భావయుక్తంగా రాశారు, ఇదే మా మంచిగా అంతే. ఆయన ఏం చదివాడు ఏం లేదు, 2 లైన్లు పేపర్ ఇటు తిప్పుంటాడు అంతే, తిప్పి భావయుక్తంగా రాశానండి. అది రాసిన బాబాయ్ చంద్రసుధరికి వస్తుంది ఏం లేదు అంటే అది అప్పుడు ఇక ఆయన ఆ తర్వాత తెలిసిన ఆయన ద్వారా వెళ్ళి
కాపీ ఉంటే ఒకటి చూపిద్దాం అనుకున్నా, సరే తర్వాత చేద్దాం. ఇక్కడ దాంట్లో దాంట్లో ఇంట్లో ఉంది. ఇక్కడికి ఒక తీసుకుంటాము. బాగుందండి మీ భగవద్గీత ప్రయాణం. చెప్పండి. అదే ఈ రకంగా మొదలయ్యి మీరు ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఈ భక్తి సాగరంలోకి వచ్చి ఇప్పుడు మీకు ఒక్క విషయం కూడా దీంట్లో నుంచి వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక ఉన్నారుగా చెప్తున్నాను. భగవద్గీత మొదలుపెట్టి రామాయణంలోకి వెళ్ళారు. అందరూ ఏం చెప్తారంటే రామాయణం ముందు చదివి భగవద్గీత తర్వాత చెప్తారు. కానీ నా అనుభవం ప్రకారం ఏంటంటే భగవద్గీత ఇస్ టెక్స్ట్ బుక్. ఇట్స్ ఎ టెక్స్ట్ బుక్. అంటే నువ్వు ఇట్లా చేయి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలని చెప్పి రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తుంది. మనిషి బతకాలి అంటే ఇట్లా ఇట్లా బతకాలి అని చెప్తుంది అన్నమాట. మీద ఇది షుగర్ ఎక్కువ. ప్లాన్ 1 ప్లాన్ 2 రెండు చెప్తే నీకు అది వెనకటి ముందుకు ఈ కనెక్షన్ వచ్చేసినట్టు అవుతుంది. నేను చూస్తున్నది అంతా 5 నిమిషాలే. 5 నిమిషాలు చెప్పేస్తే ఆ ప్లాన్ 2-3 ప్రశ్నలు ఇవ్వండి. నేను మీకేం ప్రాంప్ట్స్. ఫస్ట్ ప్రాంప్ట్ ఈస్ మనం వి బోత్ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. అది మన ఇద్దరిది. ఫస్ట్ అది మనది, వేరే సెపరేట్, అది సెపరేట్ చేద్దాం. దాని తర్వాత ఏమిటంటే ఫస్ట్ది ఏమిటంటే మీరు మనం నమస్కారం అండి దుర్గా ప్రసాద్ గారు, మీరు గత శీర్షికలో మీ యొక్క ఇండియాలో మీ నేపథ్యం, ఇండియాలో ఇండియా నేపథ్యం గురించి మనం మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాము. ఇప్పుడు 1900 ఏ ఇయర్ మీరు వచ్చింది బాబాయ్? మళ్ళొక్కసారి 92 ఆగస్ట్లో మీరు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత 3 థింగ్స్ అండి. ఒకటేమో పిల్లల కోసం వచ్చారని అది ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ వాళ్ళ అబ్బాయి, వాళ్ళ చిన్న అబ్బాయి, ఈయన, వాళ్ళ ముగ్గురు వచ్చారు, వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత ఆనంద్ వచ్చి జాయిన్ అయ్యాడు వీళ్ళతో. దాని తర్వాత ఏంటంటే ఫస్ట్ ఎలా నిలదొక్కున్నారు ఏమిటి 2-3 సెంటెన్సెస్. ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళ బావగారు, మా పిఎల్ఎన్ రావు గారు వాళ్ళు, నీరజ గారు వాళ్ళు, వీళ్ళ బావమర్ది అనంతరామారావు గారు, అందరి సహాయంతో అందరి ప్రోద్బలంతో ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి స్కూల్లో జాయిన్ అయ్యారు, హై స్కూల్, ఓకే, 12th grade. ఇప్పుడు ఈయన గారు అప్పుడు ఏం చేశారు, ఎన్ని రోజుల వరకు 92 నుంచి, ఎందుకంటే ఆనంద్ వచ్చింది 93 ఆగస్ట్ అక్టోబర్, ఓకే 92 అక్టోబర్, 92 అక్టోబర్. సో అక్టోబర్లో వచ్చాడు. సో ఆనంద్ జాబ్ చేస్తూ ఉంటే దీస్ పీపుల్ ఫస్ట్ అలా కాదు అంటే నేను హై లెవెల్ ఆమెకి ఇస్తున్నాను. ఫస్ట్ ఆనంద్ కాలేజ్ జాయిన్ అవ్వలేదు. హీ స్టార్టెడ్ అ జాబ్ టు సపోర్ట్ అంటిల్ ప్రవీణ్ హై స్కూల్ గ్రాడ్యుయేట్ అంత వరకు ఆనంద్ జాబ్ చేశాడు. అదే పెద్ద ప్లాన్. సో దట్ వే వాళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళకి స్టెబిలిటీ ఉంటుంది. దాని తర్వాత ఆనంద్ ఎన్జైటీ జాయిన్ అయ్యాయి. అప్పుడు బాబాయ్ ఏ ఇయర్ మీరు జాబ్ జాయిన్ అయింది? నేను రైట్ ఫ్రమ్ 92 అక్టోబర్ 26th 25th అక్కడ పెదనాన్నగారు పోయినారు, నాన్నగారు. మీరు జాబ్ 26th జాయిన్ అయినారు. మీరు ఆయన బర్త్డే మీరు జాయిన్ అయింది అక్టోబర్ 92 అది బర్త్డే 92. సో బ్యాంక్ కదా, బ్యాంక్ జాబ్ అయినా ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్లో హీ జాయిన్డ్ October 92 హీ జాయిన్. సో అది ఎన్నేళ్ళు చేశారు నాకు తెలిసి, నేను వచ్చేంతవరకు చేశాను 99 దాకా చేశారు. 3 అయిపోయి మళ్ళీ మధ్యలో బ్యాంకులు వేరు, మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, అది చేసి 2.5-3 years. 3 years అంటే 92 నుంచి 94, 95. మొత్తం బ్యాంకింగ్ కాబట్టి. సో ఆ తర్వాత 99 ఎప్పుడు మీరు ఈ మెడికల్ దాంట్లో జాయిన్ అయింది? అశోక్ వాళ్ళ దట్ 96 కాదు, మేము వచ్చిన తర్వాత 2000. సో అంటిల్ 2000 ఫ్రమ్ 92 he was బ్యాంక్లో he was doing the job and బ్యాంక్ ఒకటి కాదు, అదే డిఫరెంట్ డాక్టర్ జాబ్. అది మధ్యలో ఒకటి రీసెర్చ్ జాబ్ ఏదో చేశారు.
అది అదే మెయిన్ దీంతో పాటు రెండు ఓకే. ఎందుకనంటే నేను చూస్తున్నది జాబ్స్ అన్నీ కలిపి ఒకటే ఇలాగా పెట్టి కొన్ని రోజులు బ్యాంక్ జాబ్ చేశారు, కొన్ని రోజులేమో రీసెర్చ్ జాబ్ చేశారు. అంటే మీ కెరియర్ అయితే బ్యాంకు, ఇది బాబాయ్ రీసెర్చ్, డాక్టర్ రీసెర్చ్ రెండు కలిపి దానిలోకి వస్తుంది. దాని తర్వాత ఏంటంటే కెరియర్ నుంచి ఇప్పుడు యూ హ్యావ్ షిఫ్టెడ్ వన్స్ ఆనంద్ టుక్ అప్ ద జాబ్, మీరు షిఫ్ట్ అయింది ఏంటంటే ఈ ఆధ్యాత్మికంలోకి ఎప్పుడు వచ్చారు? అది నాకు ఇయర్ కావాలి. 2005 భగవద్గీత 2005 he started translating Bhagavad-Gita and published a book. Okay, that is the thing. So now ఇప్పుడు మీరు you can ask questions. నేను రిమోట్ ఇది అది కూడా ఇదేనా పనిచేస్తుంది చూడండి, ఇది 100% ఉంది. అది తీసేయచ్చు. నేను ఇక్కడ ఆన్ చేస్తానండి. నాకు ప్రణతి పికప్కి వస్తుంది, మధ్యలో తొందరగా వచ్చినా లోపలికి వచ్చేది మన. ఓకే, మొన్న మనం ఇక్కడే పెట్టాము, కొంచెం ఇటుగా పెట్టారు, అక్కడ పెట్టారు. మా చీర లోపల ఉన్నంత ప్రింట్ బయట లేదే, అది బ్లౌజ్ పీస్ తీయలేదు. మొదలు పెట్టేద్దామా? రికార్డింగ్ మొదలు పెట్టారు. నమస్కారం దుర్గా ప్రసాద్ గారు. గత శీర్షికలో మనం మీ ఇండియా వాసం, అమెరికా రావడానికి పునాది ఇత్యాదులన్నీ మాట్లాడుకున్నాము. అయితే అమెరికాకి మీరు 1992 ఆగస్టులో వచ్చారు. ఆ తర్వాత మీ చిన్నబ్బాయితో మీరు, మీ భార్య, ముగ్గురు కలిసి వచ్చారు. తర్వాత 2 నెలల్లో మీ పెద్ద అబ్బాయి మిమ్మల్ని చేరుకున్నాడు. అక్కడి నుంచి మీ ప్రయాణం సుమారుగా మీరు బ్యాంకులో ఉద్యోగం కానీ, రీసెర్చ్ చేయటాలు కానీ, అవి క్లుప్తంగా కొంచెం వివరిస్తారా? ముందు మీకు మీ పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. మీరు ఏ సంవత్సరం ఇప్పుడు మీకు? 77 సంవత్సరాలు. చాలా సంతోషం. 77 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు గాను మరెన్నో వసంతాలు చవి చూడాలని ప్రార్థిస్తూ దీనికి లింక్ కూడా ఉంది. నా బర్త్డే ఫస్ట్ ఇంటర్వ్యూ జరిగింది, రావడానికి ఇంటర్వ్యూ 18th జూన్. 18th. ఓకే, అమెరికా వీసా ఇంటర్వ్యూ. ఓకే, నా బర్త్డేకి అదే రోజు 18th ఇంటర్వ్యూ. ఓకే అమ్మ, ముందు ఈ శీర్షిక మొదలు పెట్టింది ఇద్దరికి. ఫస్ట్ ఎపిసోడ్ మనం పూర్తి చేసిన చాలు, సెకండ్ ఎపిసోడ్కి వచ్చినందుకు చాలా సంతోషంగా మేము ఇద్దరిని అభినందిస్తున్నాం. ఒకటి. రెండవది, మేము ఇక్కడికి నేపథ్యం అయిన తర్వాత అంతా డిసైడ్ అయిపోయి వచ్చినప్పటికీ ప్లాన్ ఏ, ప్లాన్ బి అని ఉండబెట్టుకున్నాం. కారణం ఏంటంటే ఇక్కడ వీళ్ళు అన్నీ చెప్పారు, నీకు ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అని చెప్పారు. ఎన్ని చెప్పినప్పటికీ ఎవరు వాడి నీ కాలు బట్టి నీకు కానీ తెలియదు కదా. అందుకోసం ఇది మా అక్కడ ఆఫీస్ సూపరింటెండెంట్ చెప్పాడు, మీరు రిజిగ్నేషన్ ఇచ్చారు. రిజిగ్నేషన్ కాదు, దాన్ని అంటారు రిటైర్మెంట్కి వాలంటరీ రిటైర్మెంట్కి అప్లికేషన్ ఇచ్చారు. బట్ స్టిల్ దాని ప్రాసెసింగ్కి నేను యాక్టివేషన్ చేయొద్దని చెప్పి ఆ సెక్రటరీతో సెక్షన్ ఆఫీసర్కి చెప్తాను. ఒకసారి పాజ్ చేసి పర్లేదు, ఏం పర్వాలేదు బాబాయ్. కొంచెం మీరు లోపల కొద్దిగా, ఎందుకంటే అది బెటర్. అప్పుడు ఏంటంటే ఇటే వస్తుంది. అప్పుడు అది ఎలాగో తీసేస్తాం. ప్లాన్ ఏ, ప్లాన్ బి,
లో ఆయన చెప్పిన దాని ప్రకారం అప్పుడు నేను అరేంజ్ చేసుకున్న దాని ప్రకారం ఏంటంటే, ఒకటి ఆనంద్కి ఆ సీట్ వచ్చింది, పెద్ద ఏది ఇంజనీరింగ్ సీట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఏ కారణం చేత వెనకపోతే అటు ఇయర్ మొత్తం వేస్ట్ కాకుండా ఉంటాను కోసం ముందు మేము వెళ్ళి పర్వాలేదు అనుకుంటే దాన్ని నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తాను, అప్పుడు దీన్ని ఉద్దిగాడు. అప్పటిదాకా నువ్వు అప్లికేషను అంతా కూడా వెళ్ళటానికి అప్లికేషన్ పెట్టడం అన్నీ అయిపోయింది, సీట్ కూడా వచ్చింది, కన్ఫర్మ్ అయిపోయింది. ఓన్లీ థింగ్ కాలేజీకి వెళ్ళాలి, వెళ్ళి కాలేజ్ సీట్లో కూర్చోవాలి. అంతవరకు చేసి నేను వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మా శ్రీహరి గారు అదే మనం అనుకున్నట్టు అంటే నేను ముందు ప్లాన్లో చెప్తున్నాను. నేను శ్రీహరి గారు ఇచ్చిన ప్రకారం నాకు ఆయన లెటర్ రాశాను, నీకు కాపీ తర్వాత నీకు ఎడిట్ చేసి పెట్టుకుంది, ఎందుకంటే కాపీ ప్రింట్ ఉంది ఆమె ప్రవీణ్ దగ్గర ఉంది, దీంట్లోకి వస్తుంది. ఆయన నాకు లెటర్ రాశారు, చాలా ఇంపార్టెంట్ లెటర్. ఏమిటంటే, ఒకటి మీరు యూ హ్యావ్ టు బ్రిడ్జ్ యువర్ బర్న్ యువర్ బ్రిడ్జెస్ టు ది ఇండియా అండ్ అమెరికా. ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏ మాత్రమైనా వెంటనే వెళ్ళాలి అనిపిస్తే ఏదో దీంట్లో అంటే ఛార్జీలు ఇట్లా పట్టుకుని అట్లా పోయేట్టుకోండి, అప్పుడు ఫోన్లే మాట్లాడడానికి వీళ్ళు, ఇంకా ఛార్జీలు పెట్టుకుని మళ్ళీ వెనక్కిపోవడానికి కూడా కష్టం అవుతుంది. అందుకోసం యూ హ్యావ్ టు బర్న్ యువర్ బ్రిడ్జెస్, దట్ ఇస్ అండర్లైన్. ఆయన అండర్లైన్ చేసి పెట్టారు. ఒకటి. రెండోది ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడ మా దగ్గర మాతో ప్రయత్నం చేసుకోవడానికి, న్యూజెర్సీ చేసుకోవడానికి 30 రోజులు మీకు టైం నేను ఇస్తాను. 30 రోజులు మీ ఫ్యామిలీతో సహా మిమ్మల్ని నేను భరిస్తాను. సో వాళ్ళ ఇంట్లో మీకు ఒక ఫస్ట్ 1 month ఆతిథ్యం వాళ్ళు ఇచ్చి అక్కడ ఉండి మీ ప్రయత్నాలు మా ప్రయత్నాలు జాబ్ చేసుకుని 30 రోజులు 1 month అని చెప్పారు, గడిపించారు. సరే, ఆ రోజు నేను 30 పోచకలు నా జేబులో వేసుకున్నట్లు లెక్క. అంటే ఈ రోజు అయిపోయింది, ఒకటి స్టార్ట్. సో దిస్ ఇస్ ప్లాన్ ఏ. ప్లాన్ బి ఏమిటంటే, ఇక్కడ కాకపోతే మళ్ళీ షికాగోలో ఊరికే వాళ్ళని స్పాన్సర్ చేశారు కాబట్టి షికాగోలో మా పెద్ద బాబు ఆయన బేస్, ఆయన చేసేవాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఊరికే ప్రయత్నం చేసి చేయడం, లేకపోతే వెళ్ళిపోవడం, దాంట్లో అది ప్లాన్. అయితే ఈ ప్లాన్ ఏ బి పెట్టుకున్న తర్వాత అనుకున్న అప్పటికి నేను వెళ్ళి మా నాన్నగారికి నమస్కారం చేస్తాను. వెళితే ఇద్దరు నిలబడి నమస్కారం చేయించుకున్నాను. మేము వచ్చాము. మా నాన్నగారు హీఈస్ వెరీ హెల్దీ ఆ టైంలో. మా అమ్మ గురించి మాకు ఎప్పుడు డౌట్గా ఉండేది, డయాబెటిక్ ఇదని చెప్పి. ఈయన 82 years మా నాన్నగారు, 5 ఏళ్ళు చిన్నది ఆమె, 77. ఇప్పుడు నా ఏజ్ సరిగ్గా ఆ ఏజ్లో మా అమ్మగారు ఉన్నారు. ఇట్లా ఉంటుంది అది. అయితే మా ఆనంద్ చెప్పారు, ఆయన మేము వెళ్ళాము, వాడు రాలేదు. ఆనంద్ అంటే మా పెద్దవాడికి ఏం చెప్పాడు, నేను మా ప్రవీణ్ మేము ముగ్గురం మల్కాపురం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి వచ్చాను. వాడు రాలేదు, వెళ్ళలేదు. వాడు వేరే ఎగ్జామ్స్ దీంట్లో ఉండి రాలేదు. లేకపోతే అందుకు వాడికి చెప్పాను, నువ్వు తాతయ్య దగ్గరికి వెళ్ళి తాతయ్యతో నమస్కారం చేసి రమ్మని. తప్పకుండా వెళ్తాను కదా. ఆ టైం చూడండి, ఆగస్టు నుంచి అక్టోబర్ లోపల వాడు మల్కాపురం వెళ్ళి 4 రోజులు ఉన్నాడు. ఉండి వాళ్ళతో అందరితో చేసి వాడితో తాతయ్య దగ్గర ఉండి నమస్కారం చేసి వచ్చాడు. సరే, వాడు అప్పటికి అది అయిపోయింది. ఇది మేము ఇప్పుడే అమెరికా జింబాబ్వే ప్రవేశం. దీనికి మీకు త్రిభుజం ఎప్పుడు కూడా అసలు నాకు అమెరికాకి రావటానికి ఆనాటి నుంచి నాకు త్రిభుజం నా వెంటబడ్డా. ఓకే, ఇప్పుడు నా లైఫ్ అదే లేదు, 3 ఎందుకంటే ఒక బేసు, 2 భుజాలు. ఇప్పుడు నా ఈ ప్లాన్కి బేస్ ఏమో అనంతరామారావు వాళ్ళ అన్నయ్య, ఎందుకంటే ఆయన గ్రీన్ కార్డ్ తీసుకుంటే ప్రసక్తి స్పాన్సర్ చేశాడు. ఆయన చేపట్టి ఈరోజు మేము మా ఎర్నింగ్ పెద్దగా లేకపోయినప్పటికీ ఆ మెడికేరు దానివల్ల ఇవాళ మేము సస్టైన్ అవుతున్నాం. మా పిల్లలు ఇస్తున్నప్పటికీ దట్ ఈస్ ది బ్యాక్ బోన్ అనమాట. ఆ గ్రీన్ కార్డే లేకపోతే ఇంకో విధంగా ఉండలేదు. దట్ ఓకే. ఒకటి
మిగతా 2 భుజాలు ఎవరే అంటే ఒకటి హరి, రెండోది మా అక్కయ్య అంటే మా మావయ్య కావచ్చు వాళ్ళు దట్ వాజ్ కానీ హౌ 3 మమ్మల్ని తీసుకొస్తున్నారు. సో వీళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఎవరు వచ్చారు? మా బావగారు కమిషనర్ పివిఎన్ రావు గారు. కాదు, మేము రావటం అందుకే అంటే మేము పుట్టింది న్యూజెర్సీ అంటాం, అమెరికా. షికాగో మళ్ళీ వెళ్ళలేదు, ఊరికి చూడటానికి వెళ్ళటమే కానీ మళ్ళీ షికాగోకి ఈ ఉద్యోగ ప్రయత్నంగా ఇంకో విధంగా 33 ఏళ్లలో ఇప్పటివరకు మా ఏజ్ 33 ఏళ్ళు అమెరికా. పుట్టింది ఇక్కడ, ఇప్పటిదాకా పెరిగింది ఇక్కడ. సో వాళ్ళు అందరూ వచ్చారు ఎయిర్పోర్ట్ రిసీవ్ చేసుకుని. అదే ఆ ఎయిర్పోర్ట్కి వచ్చింది కూడా మా పివిఎన్ రావు గారు, మా బావగారు, మాకే చిన్న మేనమావ గారు. వాళ్ళ కారులో మేము కూర్చున్నాం, ఇంకో కారు, 2 కార్లు పట్టుకొచ్చాను. ఆయనకు ఒక అదేది ఏం కారు, చిన్న బ్రౌన్ కార్, రెనో కార్, ఆ కారు ఉంది. ఆ కారులో మేము కూర్చున్నాం. ఈ 2 కార్లు వస్తుంటే మధ్యలో న్యూజెర్సీకి వచ్చినప్పుడు మాకు పరిచయం చేశారు. ఇగో ఏది హడ్సన్ రివర్ ఈ డివైడ్ అవుతుంది ఇక్కడి నుంచి. మీరు ఆ రోజు అనుకున్నారా మీరు న్యూయార్క్ లో ఉద్యోగం చేస్తారని? అసలు అదే అమెరికా వస్తానే అనుకున్నా. అసలు అంటే వచ్చిన తర్వాత చూసుకుంటే మీరు హడ్సన్ రివర్ దాటొచ్చారు, అంటే న్యూయార్క్ దాటొచ్చారు. ఎప్పుడైనా అసలు మీరు మీ ఇంతకుముందు ఎప్పుడు ఊహించి ఉండరు న్యూయార్క్ సిటీలో జాబ్ చేస్తాను. అలాంటిది మీరు దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ లో పనిచేశారు. అదే ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మమ్మల్ని వచ్చిన తర్వాత 30 రోజులు అని చెప్పాను కదా. నాకు ఫస్ట్ డేనే మా శ్రీహరి గైడెన్స్ చెప్పింది ఏంటంటే ఆయన ప్లాన్ చెప్పింది. నెంబర్ 1 ప్రవీణ్ స్కూల్లో చేరాలి. ఎందుకంటే వాడు 11th అక్కడ ఇండియాలో 11th ఇంటర్మీడియట్లో అంటే ఫస్ట్ ఇయర్ పాస్ అయిన సెకండ్ ఇయర్ వాడు కాలేదు. ఇవి రైల్వేస్టేషన్ వచ్చి వాడికి సెకండ్ ఇయర్ అవ్వలేదు. సో ఇక్కడికి వచ్చి వాడు మళ్ళీ చేయాలంటే 11th 12th 2 ఇక్కడ చేయాలి. వాడు స్కూల్లో చేరాలి, వాళ్ళు అడ్మిషన్ పెట్టుకుంటారు. 2 years చేయాలి. సో ప్రవీణ్కి మరి ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? అది గార్డియన్షిప్ ఇవ్వాలి. మాకేం లేదు, ఠికానా అడ్రస్సే లేదు. అందుకోసం హరి వాళ్ళు ఇచ్చారు. వాడికి గార్డియన్షిప్ అక్కడి నుంచి మొదలు. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. వాడు స్కూల్లో చేరడానికి ప్లాన్తో మేము ఉన్నాం కానీ వాడు అక్కడి నుంచి కూడా క్లిఫ్టన్ హై స్కూల్. ఎందుకంటే వీళ్ళ అడ్రస్ క్లిఫ్టన్ కదా. డ్రైవింగ్ లైసెన్స్ కాదు, ముందు ప్రవీణ్ దీంట్లో చేరాడు కదా, బాగానే ఉంది. అది ప్లాన్ చెప్తుంది. మనము అమెరికాలో ఏంటంటే మైల్ స్టోన్స్ ఉంటాయి. ఫస్ట్ మీ అబ్బాయిది హై స్కూల్, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ హై స్కూల్ అనేది పబ్లిక్ స్కూల్ కాబట్టి అది గార్డియన్ ఉన్నారు శ్రీహరి గారు, ఆయన జాయిన్ అయ్యారు. నెక్స్ట్ మైల్ స్టోన్ ఈస్ మీరు బ్యాంక్ లో జాయిన్ అది కాదు మైల్ స్టోన్, అదే చెప్తున్నాను. నెంబర్ 2 అది ప్లాన్ ప్రకారం ఆనంద్ హ్యావ్ టు డూ ది జాబ్. పెద్దపై వాడికి ఏదో జాబ్ చేయాలి. ఆ జాబ్కి ఆయన పేపర్లో వేసి 2 అడ్వర్టైజ్మెంట్ చేసి వాడికి ఇచ్చాడు. వాడి పని అది. అదే టైంలో మా మామయ్య గారి దగ్గర ఒక కంప్యూటర్ ఉండేది, బ్లాక్ డబ్బా. ఇది కూడా చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. అది ఇచ్చి నీకేం కావాలో చేయరా దాంట్లో అని చెప్పి నేపథ్యం కొద్దిగా చెప్పాలి. ఎందుకంటే అప్పుడు పివిఎన్ రావు గారు ఇక్కడ ఎంఎస్ చేస్తున్నారు రట్గర్స్ లో. ఎంఎస్ చేస్తూ ఆయన కంప్యూటర్స్ అంటే యాక్చువల్ డెస్క్ మన పీసీ అండ్ దట్ ఈస్ వేర్ మ్యాక్, ఆయన దగ్గర మ్యాక్ ఉంటుంది. సో దట్స్ వెన్ యాక్చువల్లీ కంప్యూటర్స్ అనేది అందరికీ తెలుస్తుంది. సో ఆయన గారు ఎంఎస్తో పాటు కంప్యూటర్ సైన్స్ కూడా చేశారు. సో ఆనంద్కి ఎలా ఉపయోగపడింది అంటే మ్యాక్ ఇచ్చేసి, అంటే ఎవరైనా అసలుకి ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి ఒక మ్యాక్ కంప్యూటర్ ఇచ్చి నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకోవాలని ఇవ్వడము. అదే కాకుండా ఆనంద్కున్న విద్వత్ ఏమిటంటే ఆ మ్యాక్ని ఎంత సద్వినియోగపరచుకొని తన యొక్క కెరియర్ని ఎలా మలుచుకున్నారు అది మైల్ స్టోన్. అదొక మైల్ స్టోన్. అంటే ఆయన కంప్యూటర్ సైన్స్ తీసుకోవడానికి, బికాస్ ఆనంద్ హ్యాస్ 12th grade అయిపోయి వచ్చాడు, జాబ్ లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత వాట్ కోర్స్, ఏ కోర్స్ తీసుకోవాలి నెక్స్ట్, ఈ కంప్యూటర్ అనేది ఉపయోగపడింది.
ఆ విధంగా చాలా దోహదపడింది. చాలా ఎన్నాళ్ళు తను జాబ్ చేసేది? వాచ్ కంపెనీ వాచ్ వాచ్ స్టాఫ్స్ పెట్టడం వాచ్ క్వాలిటీ చెక్ కంప్లీట్ చేశారు. ఎక్కువ టూ ఇయర్స్ ప్రవీణ్ అదే తన 11th 12th గ్రాడ్యుయేషన్ సో ఇద్దరు ఒకేసారి కాలేజ్కి చేరారు. కాదు ప్రవీణ్ మళ్ళీ జాబ్ చేశారు. ప్రవీణ్ జాబ్ చేశాడు. వీడిని చదివించింది వాడు. 12th అయిపోయాక తన ఆగిపోయారు. ఇప్పుడు వీడు జాబ్ కోసం ఆయన చూశాడు. ఆయన పని జాబ్ చూపించాడు. మా మామయ్య గారేమో ఆయనకు కంప్యూటర్ దాంట్లో దాంట్లో కూర్చోబెట్టి అది చెడగొడతాడో నా భయం. ఎందుకంటే తెలియకుండా చేస్తే వాడికి అసలు అంతకుముందు టైపింగ్ ఏం లేదు. గుర్తే వచ్చే ముందు 6 నెలలు టైపింగ్ నేర్పించాం. ఏది తెలియదు వాడు. నేను అంటే ఆయన అన్నది ఏంటంటే పీవీఆర్ రావు గారు అన్నది ఏంటంటే దాన్ని చెడగొడితే వాడు మాస్టర్ అయినట్టు అన్నాడు. అంటే అప్పటికి ఆ కంప్యూటర్ చెడగొట్టడం కూడా అది చెడగొట్టే అంత తేలిక కాదు. సరే ఓకే, ఇక ఆయన గొప్ప చెప్పేశాను. ఆ జాబ్ రావడానికి 2 నెలలు. ఈ 2 నెలలు వాడు అది అందుకోసం దట్ ఈజ్ మెయిన్ ల్యాండ్ మార్క్ అంటే అది. సరే ఇప్పుడు నాగానికి దాని ప్లాన్లో వాడేమో దాంట్లో వచ్చాడు. ఇప్పుడు నా వైఫ్ ఏమి పద్మగారు ఉంది కదా, వాళ్ళు ఆలోచించి పెట్టింది ఇదంతా. హరి అండ్ నీరజ వాళ్ళ బ్రెయిన్ తప్ప మా బ్రెయిన్ ఏం లేదు. నాకు ఫస్ట్ న్యూయార్క్ వెళ్ళటాన్ని $5 ఇచ్చింది. డాలర్ అంటూ తీసుకుంది నీరజ. డాలర్ కూడా లేవు నా దగ్గర. పోనీ రూపాయలు మార్చి డాలర్ తీసుకున్నంత డబ్బులు కూడా లేవు. మేము అక్కడి నుంచి మా డబ్బులన్నీ ఓడగొడితే ఇంట్లో సామాను నమ్మితే 4 బ్యాగులు వచ్చింది. ఏవి సూట్ కేసు ఉంటుంది సార్, అమెరికా పట్టుకొచ్చుకుంది. పెద్ద బ్యాగ్ అప్పట్లో ఉండేవి. అవే రేట్లు ఎక్కువ 4,000. అది మాకు వచ్చే డబ్బులు. ఇంకా మా దగ్గర డబ్బులు ఏం లేవు. ఒక 3 నెలలు సరిపడే చింతపండు, ఉప్పు, పప్పు అనేది తీసుకున్నాం. అదొక్కటి దాంట్లో వచ్చింది. సరే ఇది అక్కడి నుంచి వచ్చిన తర్వాత అనుకోండి. ఇప్పుడు మీకు ఉద్యోగం సంగతి దీంట్లో వస్తే దాంట్లో వస్తే మీకు ఎన్ని ఉద్యోగం కూడా చెప్తే కానీ ల్యాండ్ మార్క్ ఆమెకు బేబీ సిట్. ఇప్పుడు నాకు నేను వచ్చే ముందు ఇప్పుడు మా మామయ్య గారిని అడిగింది ఏంటంటే, మేము పరగట పోటీ ఎడ్యుకేషన్ మా అంతటా మేము ఇండిపెండెంట్గా బతకాలి అంటే. ఎందుకంటే 4 మెంబర్స్ ఇవాళ ఒక్కొక్కరికి 100,000 200,000 డబ్బులు వస్తున్నాయి కదా. ఒక ఫ్యామిలీ 10 రోజులు ఉంచుకోమని చూద్దాం ఎవరు డేట్. కానీ వాళ్ళకి వచ్చే డబ్బులు ఎంత? 40,000 50,000. ఆ 40,000 వాళ్ళది మ్యాక్సిమం అప్పుడు వచ్చేది మంత్లీ ఇన్కమ్ అమ్మ. దాంతో మమ్మల్ని ఫ్యామిలీ మొత్తం ఉంచుకోవటం అనేది సాహసం. అది ఆ గట్స్ ఈ గట్స్ ఇప్పటికీ నాకు అది క్వశ్చన్ మార్క్. బాబా ఆయన చేతిలో ఆయన బుర్రలోకి వెళ్ళిపోయి వాళ్ళ బుర్రలోకి వెళ్ళిపోయి మమ్మల్ని సెటిల్ చేసుకుంటారు తప్పితే ఇంకో విధంగా లేదు. తర్వాత ఇంకెవరికి జరగలేదు. అందుకోసం మేము కాకుండా ఇంకో ఫ్యామిలీ ఎవరిని ఇట్లా వచ్చి ఇట్లా అయినా వస్తే ఎవరు మేము మొదలు మేము ఇచ్చాం. తర్వాత మిగతా వాళ్ళకి అవసరం రాదు. అది బెస్ట్. సిలబస్ పుట్టడమే స్పూన్తో పుట్టారు. అక్కడి నుంచి జాబులతో వచ్చారు. ఈ టైం మాది ట్రాన్స్లేషన్ టైం కదా. 92 అమెరికాలో ఉన్నవాడు కంప్యూటర్ కోర్సులు ఉన్న సంగతి తెలియదు. అంటే సాధారణంగా ఏంటంటే అమెరికా వాళ్ళ గ్రీన్ కార్డు ఉన్నా కూడా మీ పిల్లలు గ్రీన్ కార్డు పెట్టుకొని చదువు కోసమో ఉద్యోగం కోసమో రావడం ఒక పద్ధతి. అలా కాకుండా మొత్తం కుటుంబం అంతా ఇక్కడ సెటిల్ అవ్వడం అనేది ఒక పెద్ద విశేషమే. దానికి ఆయన శ్రీహరి గారు, నీరజ్ గారు మీకు చాలా కంప్లీట్ ఫ్లాట్ అంటే ఫ్లాట్. అయితే ఇప్పుడు ఆయన చెప్పిన ఆయన ప్లాన్ ప్రకారం ఏంటంటే వాళ్ళ అంత దోస్తు పెంట రవి గారు, రవి పెంట ఫ్రెండ్ ఆయన వాళ్ళిద్దరు కొలీగ్స్ పనిచేశారు, జాబ్ బ్యాంకులో జాబ్ చేశారు. సో ఆయన వాళ్ళ వైఫ్ అప్పుడు ట్రైనింగ్ కోసం వెళ్తుంటే ఇంట్లో బేబీ సిట్టింగ్కి లక్ష్మీ పెంట అమ్మాయి పేరు. ఆ అమ్మాయికి బేబీ సిట్టింగ్ డాక్టర్ పేరు. అమ్మాయి డాక్టర్. ఎవరికైతే బేబీ సిట్టింగ్ చేశారో అయితే సరే ఆమెకేమో 6 నెలలు ఆ విధంగా
ఇది అవుతుందో లేదో ఒక్కసారి చెక్ చేయకపోతే చెక్. మళ్ళీ